బ్లఫ్ కొడితే మీరు చెప్పడంలో భిన్న అభిప్రాయాలతో ఏకాభిప్రాయాలు ఎట్లా కుదురుతుంది సార్? డెమోక్రటిక్ పార్టీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్ర, అనేక అభిప్రాయాలతో ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చే పార్టీ మాది. ఎందుకంటే యూత్ వింగ్ కి సీనియర్ లీడర్స్ కి మధ్య ఎక్కడో కోఆర్డినేషన్ లోపం, అన్ని ఉంటాయి. బీజేపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ఆ ఇష్యూ బాగా బహిర్గతమైనట్టుగా అనిపించింది. ఏమంటున్నామా, వాళ్ళకు వాళ్ళ యూనిట్ ఆల్ ఇండియా కమిటీ ఆదేశించింది, దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ వేయనరు. అది ఏదో కొత్త ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగినప్పుడు పార్టీ నాయకత్వానికి సమాచారం ఉండాల్సి ఉండే. అవి చిన్న చిన్న ఇంటర్నల్ ఇష్యూస్, అది మనం భూతద్దం పెట్టి చూడొద్దు. డే టు డే అఫేర్లు అనేక నడుస్తుంటాయి. కానీ మేమంటున్నా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ. బీజేపీలో ఉండగా మీరు బీజేపీలో ఇంటర్నల్ పొల్లు కొట్టాడుకుంటుంటే మీరు మా పార్టీ. నేను ఆ పార్టీ నాయకుల్ని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాను అండ్ 100% ఇది రేస్ చేస్తాను. కేటీఆర్ కి సంబంధించి కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఎందుకు అని అంటే అసలు లొట్టపీసు కేసు అసలు ఏమీ లేదని పదే చెప్తున్నారు. అడిగిందే అడిగి కూర్చుందే కూర్చి ఇంట్రాగేషన్ పేరుతో సాగదీస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. ఎందుకు ఆ కేసుకు సంబంధించి అసలు అరెస్ట్ ఉంటుందన్నారు, చేస్తామన్నారు, ఎంతవరకు వచ్చింది? గౌరవ మంత్రి గారికి చట్టం గురించి తెలుసు. 10 సంవత్సరాలు మంత్రి చేసిండు, పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు, విదేశాల్లో చదువుకున్నాడు. కాబట్టి లొట్ట పీస్ అయినా సొట్ట పీస్ అయినా చట్టంలో కేసు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కోరుతారు. నిర్దోషి అయితే నిర్దోషి, దోషి అయితే దోషి. మీరు ఏమనుకుంటున్నారు సార్, అరెస్ట్ ఉంటుంది జ్యోతిష్యం కాదు అంటే ఈ కేసును చూస్తున్నారు కదా, తప్పు జరిగింది అంత కీన్ అబ్జర్వ్ చేస్తాను. నేను అట్లా అబ్జర్వ్, నాకు పనిలోడు తోటి కొన్ని అవకతవకలు జరిగాయని అనిపించిందా? డెఫినెట్ జరగకపోతే డబ్బును ప్రభుత్వ సొమ్మైన మనం ప్రయర్ విధానం తీసుకొని పంపకపోతే తప్పే అనేదే ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ నేను చెప్తే కేసు పెడుతుందా? అట్లా చూద్దాం. కేసు నడువంగా మనం లీగల్ జ్యుడిషియల్ మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు జైల్లో పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాకు అంతేనా? ఓకే సార్, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండబోయే మా ప్రభుత్వాన్ని గెలిపించి స్థానిక సంస్థల అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ గెలిపించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఏడాది పరిపాలన మీద ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు అది. మేము కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్లు గ్రామాల మీద వెళితే 90% ఉచిత 200 యూనిట్లు వాడుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, సన్నవడ్ల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ, దాని తర్వాత ఇలా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 55,000 ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకా మెచ్చార్జీలు, పేద ప్రజలు చదువుకున్న పిల్లలు మెచ్చార్జీలు, ఇట్లా సో మెనీ ప్రోగ్రామ్స్. ఒక 2 పెండింగ్లు ఉండొచ్చు. నేను అడుగుతున్నా, ఏ పార్టీ మాత్రం భగవద్గీతలాగా భావించే, ఖురాన్ లాగా భావించే, బైబిల్ లాగా భావించే వాళ్ళ మేనిఫెస్టోలు ఎంత % పూర్తి చేసినా రమ్మని డిబేట్ పెట్టండి మీ దగ్గర. వీఆర్ రెడీ టు ప్రూవ్. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కదా. ఓకే, ఫైనల్గా దావోస్ పర్యటనకి సంబంధించి బీఆర్ఎస్ అవతల ఇతల రోడ్లపై ఉండేటోళ్ళని తీసుకొని దావోస్లో అగ్రిమెంట్లు ఎందుకు చేసుకోవాలి, 175,000 కోట్లు ఇక్కడే చేసుకోవచ్చు కదా అని కౌంటర్ వేసింది. అనకపోతే ప్రతిపక్షం ఎట్లయితారా, మాకు గుర్తింపు ఉండకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో అనాలి కదా. అలాగే పాపం ఆయనతో కూడా మనం డెమోక్రటిక్ కంటే స్వాగతిస్తున్నారు. అయితే నేను స్వాగతించడం అనేది మళ్ళీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా వాళ్ళ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. మేము దాన్ని గొంతు నొక్కుతలేము. మేము సాధించిన దాన్ని నిజంగా మంచి ఆలోచన కలిగి తెలంగాణ ప్రయోజనాలను ఊహించే ప్రభుత్వం ప్రతిపక్షం అయితే ఎస్ వచ్చింది అనాలి, మంచిది అనాలి, చెడు అనాలి. మొత్తం గంప కలిపి అట్టుగానే ఏం లేదు, మరి మీరంతా పోయినప్పుడు సాధించింది ఏందని. ఇది అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినామంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం తెచ్చినామంటారు. ఇది కోర్ కాంగ్రెస్ వాదిగా పొన్నం ప్రభాకర్ గారు ముందు నుంచి కూడా యూత్ వింగ్ లో వర్క్ చేశారు, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ గారి ప్రయాణం అంటే ఇన్ ఫ్యూచర్ చాలా రాష్ట్రాల్లో దెబ్బ పడింది మొన్న ఎలక్షన్స్ లో. ఎలా ఉండబోతుంది? ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మొన్న ఆల్రెడీ వచ్చాయి, ఒకసారి వస్తారు భవిష్యత్తులో మీరు చూస్తుండండి. నెక్స్ట్ ఇంకో 15 years వరకు ఆ ఛాన్స్ లేదని బీజేపీ అంటోంది. అంత భవిష్యత్తు జీవితం మీద అంత గట్టిగా నమ్మేటట్టు ఎవడు రమ్మనండి. అందుకు మొన్న రిజల్ట్సే నిదర్శనం అని కూడా వాళ్ళు చెప్తూ. అవును, మొన్న 400 సీట్లు అంటే 240 సీట్లు వచ్చినాయి. బుద్ధి చెప్పి కొట్టి చెంప కొడితే కూడా మళ్ళీ ఇంకా. సార్ పదే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇది ఫైనల్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండరు ముఖ్యమంత్రిగా, ఎండాకాలంలో దిగిపోతారు, వానాకాలంలో నెక్స్ట్ సీఎం రాబోతున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మార్చిపోతుందా హైకమాండ్?
ఇది ఒక్కటో నెల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటారు వాళ్ళు ఏడాదిన్నర గడిచింది, ఏమైనా అయిందా? అట్లా చూస్తూ పోతుంటారు మీరు. ఏమైతే దాంతో మా పార్టీ ముఖ్యమంత్రిని వాళ్ళు మారుస్తారని చెప్తుంటే మీరు కూడా అంటే మీ హైకమాండ్ మారుస్తుందని వాళ్ళు ఎవరు మా హైకమాండ్ వాళ్ళ క్యాస్ అవ్వాలి. నమస్కారం, ధన్యవాదాలు. సవాలే లేదు, మార్పు అనేది జరగదు. అరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తారు అంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరని మారుస్తారా, బీజేపీలు చెప్పిరని మారుతారా? ఎందుకు మారుస్తారు? ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటున్నా. హైడ్రా వల్ల హైదరాబాద్ పై దెబ్బ పడింది, రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అలా అనిపించలేదు? ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా నిన్ననే బంజారాహిల్స్లో 1,90,000 గజం స్థలం పోయింది. కాబట్టి హైదరాబాద్ రిజన్వేట్ అయి పుంజుకొని మళ్ళీ కొంత, అది హైడ్రా కారణం అని మీరు అంటారు, ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత కొంత వ్యాక్యూమ్ వస్తుంది అనేటువంటి వ్యాక్యూమ్ ఉంటుంది అనేటువంటి కొంత వాట్ ఎవర్ ఇట్ మే బి, కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, రియల్ ఎస్టేట్స్ గోయింగ్ ఆన్, ది బూమ్ ఆల్వేస్ నాట్ బూమ్. అమ్మా డీజే సౌండ్ 24 గంటలు వినలేరు మీరు. ఎప్పుడో ఒకసారి వాల్యూమ్ తగ్గించాల్సిందే, మళ్ళీ ఒకసారి వాల్యూమ్ పెరగాల్సిందే. దాన్నే భూమి అంటారు. మళ్ళీ రిజనరేట్ అయ్యి మళ్ళీ భూమి వస్తుంది. రైట్, ఇట్లా మ్యూజిక్ లాగా హార్ట్ బీట్ లాగా ఒకసారి డౌన్ అప్ ఉండొచ్చు. ఇది కూడా అంతే. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఫర్ సేఫ్టీ రెసిడెన్షియల్ ఏరియా. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరూ ఈ హైదరాబాద్ను అప్రిషియేట్ చేసారో వస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు. సార్ కేసీఆర్ ఏమన్నారు ఫైనల్ గా మొన్న కలిసినప్పుడు? మాకు పెద్ద ఆయన అడిగారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను అవన్నీ రాజకీయం చేయడానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన, భోజనం పెట్టినారు, పెద్ద ఆయనకు ధన్యవాదాలు. అంతే తప్ప దానికి తెలియదు. నో పొలిటికల్. ఇన్విటేషన్ చేయడానికి ప్రభుత్వం తరఫున పోయినాం. మా పాత పార్లమెంట్ సభ్యుడు పరిచయం ఉంది, వారి కుమారుడు నా ఎమ్మెల్యే, వారు గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఉండి భోజనం చేసినాం. యోగక్షేమాలు అడిగి వాళ్ళ తండ్రి రామగుండం సత్తయ్య పంతులు వారి గురించి అడిగినారు, నాకు సంబంధించి. అంతే తప్ప ఇంకా వేరే విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది పొన్నం ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్.